అందరికీ నమస్కారం. విపత్తుల వేళ అందరినీ ఆదుకునే ఆపద్బాంధవుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మోంతా తుఫాన్ కేంద్రీకృతమైనప్పటి నుంచి ఆయన ముందు చూపుతో ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం సిద్ధం చేసినటువంటి తీరు అద్భుతం. ఈ తుఫాను వల్ల ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదు. ఏది పోయినా తిరిగి సంపాదించుకోగలం, కానీ ప్రాణం పోతే తిరిగి సంపాదించలేమనే నినాదంతో ముందస్తు చర్యలతో ఈ తుఫాన్ని సమన్వయంతో ఎదుర్కొనే విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం సంసిద్ధం చేసినటువంటి ప్రజాపాలకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో తుఫాను వస్తుంది అంటే ఎవ్వరికీ తెలిసేది కాదు. ఆయా ఏరియాలు ఎఫెక్ట్ అయ్యేవి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మాత్రం అప్రమత్తం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు మన ప్రభుత్వంలో ఈయన చేసినటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ వల్ల కానీ, ఈయన చేసినటువంటి ముందస్తు చర్యల వల్ల కానీ ఈరోజు అధికారులందరినీ కూడా ఇళ్లకు పంపించి ఈ తుఫాను గురించి అందరికీ చెప్పటం కానీ, అలాగే పాడుపడిపోయిన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, తాటాకి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పాత పెంకిటింట్లో ఉన్నటువంటి వాళ్ళందరి ఇళ్ళకి ప్రభుత్వ అధికారులను వాళ్ళ ఇంటి వద్దకు పంపించి వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళకి విషయాన్ని తెలియజేసి ముందుగానే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తీసుకురావటం కానీ, వాళ్ళకి కావాల్సినవన్నీ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ అన్నిటినీ ముందుగానే ప్లాన్ చేసి ఏర్పాటు చేయటం కానీ, ఈరోజు రోడ్లపైన ఈ గాలి వల్ల చెట్లు పడిపోయినా ఏవి పడిపోయినా కూడా ఆయా సిబ్బంది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నిమిషాల వ్యవధిలో వాటిని క్లియర్ చేయటం కానీ, అలాగే విద్యుత్ శాఖ కరెంటు స్తంభాలు పడిపోయినా ట్రాన్స్ఫార్మర్లు పోయినా కూడా గంటల వ్యవధిలోనే వాటిని తిరిగి పునరుద్ధరించటం కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖలు ప్రతి శాఖ కూడా అధికారులు అందరూ కూడా ఎంత గొప్పగా పనిచేసి ఈరోజు ఈ విపత్తు నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడుకున్నటువంటి తీరు అద్భుతం. 100% రాష్ట్ర ప్రభుత్వం 100% న్యాయం చేసింది. ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా తుఫాను గురించి తెలుసుకొని ఈ తుఫాను గురించి మాట్లాడుకునేలాగా చేసింది ఈ ప్రభుత్వం. అందరికీ ఈ విషయాన్ని చేరవేసింది. ఇక మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది, ఈరోజు ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత అదే స్థాయిలో నిత్యం ఆర్టీజీఎస్ ఆఫీస్లోనే నిద్రాహారాలు మాని ఉండి నిరంతరం రాత్రి పగలు కూడా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పనిచేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారు, వీళ్ళందరూ కూడా పని రాక్షసుల్లాగా పనిచేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ విపత్తు నుండి కంటి పాపల్లాగా కాపాడుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేలు కానివ్వండి, కూటమి ఎంపీలు కానివ్వండి, కూటమి మంత్రులు కానివ్వండి, వీళ్ళెవ్వరూ కూడా ఈ 3-4 రోజులు బట్టి ఎవ్వరూ ఇళ్లల్లో లేకుండా ప్రజల్లోనే ఉండి ప్రజలకు అందుబాటులోనే ఉండి వాళ్ళకి సహాయ చర్యలు చేస్తూ వాళ్ళకి కావలసినటువంటి అవసరాలను తీరుస్తూ ప్రజల మధ్యలోనే వాళ్ళకు అండగా ఉండి పనిచేశారంటే ఈ గొప్పతనం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం ఇదంతా కూడా. ఇది మంచి ప్రభుత్వం. ఇంత బాగా పనిచేసినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి అందరికీ కూడా, ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఈ విపత్తు నుండి రాష్ట్ర ప్రజల్ని గొప్పగా కాపాడుకున్నటువంటి అధికారులకు, ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ సునీత ఉన్నమట్ల.